ప్రజలు మోసమే కదా చేసింది ఆ రోజున. అట్లాగే ఆ రోజున ఏం చెప్పారు, విడిపోతే రాష్ట్రం విడిపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోద్ది, అక్కడ చీకట్లు వస్తాయి, అక్కడ నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు, బీహార్ లాగా అయిపోతుంది అని చెప్పారు. మనోళ్ళే కదా చెప్పింది. వీళ్ళే దొంగలు అయ్యారు కదా ఇప్పుడు. మిగులు బడ్జెట్ రాష్ట్రం అది, లోటు బడ్జెట్ రాష్ట్రం మంది. ఇవాళ దేశంలో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు ఉన్న రాష్ట్రం అది, అడుగును పోతున్నది మనం 7వ స్థానానికి 8వ స్థానానికి. మరి ఇది కూడా మోసమే కదా. అంటే ప్రజల్ని పచ్చిదాగా చేస్తూనే ఉన్నారు, ఆంధ్రాలో మోసం చేస్తూనే ఉన్నారు, విడిపోయాక మోసం చేస్తానే ఉన్నారు, ఇవాళకి మోసం చేస్తానే ఉన్నారు. అమరావతి విషయంలోనూ అదే మోసం. అమరావతిలో 29 గ్రామాల్లో సింగపూర్ ఎట్లా అవుతుంది నువ్వు 29 గ్రామాలతో? ప్లస్ అక్కడ ఇవాళకి కూడా నువ్వు సరిగ్గా కట్టడానికి సమస్య పడుతూనే ఉంటుంది. ముందు ఇంకేముంది, అందరూ వచ్చేస్తున్నారు, పరిగెడుతున్నారు ఏంటివి. ఇప్పుడు మొత్తం విశాఖకు వచ్చేస్తున్నారు అని చెప్తుంటివి. విశాఖకి నువ్వు ఉంటే వచ్చేదేంది, ఎవరన్నా వస్తాడు అక్కడికి. చివరికి ఆయన పేరేంది, మన కేఏ పాల్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వస్తారు అక్కడికి. ప్రాబ్లం ఏం లేదు విశాఖపట్నం. అది మనం తెచ్చేదేం కాదు, ఆటోమేటిక్. ఇంకా మనం బేవర్స్గా డబ్బులకి ఫ్రీగా ఇచ్చి పడేస్తున్నాం, కాస్ట్లీ ఉన్నటువంటి భూమి. అంతే తప్పించి అక్కడ మనం చేసేదేం లేదు. అది ఆల్రెడీ ఇంత ముందు అభివృద్ధి మనం ఏమైనా చేసాము. ఇప్పుడు హైదరాబాద్ బాగా ఉన్నటువంటి హైదరాబాద్ నేను బాగు చేశానని చెప్పుకున్నట్టే, రేపు బాగా ఉన్న వైజాగ్ నేను బాగు చేశానని చెప్పుకోవడానికి పనికొస్తా అంతే. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఏదైతే మన సాక్షి రాసి